నాకైతే పూర్తి నమ్మకం ఉంది. మన కార్తీకి మా పుష్ప ఖచ్చితంగా నచ్చుతుంది. అమ్మాయి గౌరీ, అంత తొందరపాటు ఎవరికి మంచిది కాదు. ఆయన నిర్ణయం తీసుకోవాల్సింది కార్తీక్, నువ్వు కాదు. గౌరీ, అమ్మ సరిగ్గా చెప్పింది, కాస్త ఓపిక పట్టు. నేను ఈ అమ్మాయికి అసలు నిజం చెప్పాల్సిందే. ఆలస్యం చేస్తే సమస్యలు వస్తాయి. నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పేస్తాను. చూడండి. ఏమండి, నేను కిందటి సంవత్సరమే 70%తో ఇంటర్ పాస్ అయ్యాను. మా అమ్మ ఇంటి పనులు, కుట్లు, అల్లికలు, వంటలు అన్నీ నేర్పించింది. ఇప్పుడు నేను 10-15 మందికి ఒంటరిగానే వండి పెట్టగలను. ఇంకా మీకేమైనా అడగాలనిపిస్తే తప్పకుండా అడగండి. కార్తీక్ గారు, ఏదైనా మాట్లాడండి. కార్తీక్ గారు, ఏదైనా మాట్లాడండి. కార్తీక్, మీ ఇద్దరు మాట్లాడుకోవడం అయిపోయిందా? నా గురించి నేనంతా చెప్పేశాను. ఇప్పుడిక కార్తీక్ గారే చెప్పాలి. పర్వాలేదు, నేను నీ కార్తీక్ గురించి అన్ని విషయాలు తర్వాత చెప్తాను. కిందికి రండి, అందరూ ఎదురు చూస్తున్నారు. పద. నువ్వురా పుష్ప. పిల్లలు కూడా ఒకరినొకరు తెలుసుకున్నారు. ఇక మేం బయలుదేరతాం. అయితే మరి మీ అభిప్రాయం? చూడండి, మీ అమ్మాయిలో ఏ లోపం లేదు, కానీ మా కుటుంబంతో కలిసి మేమంతా మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. ఆ తర్వాతే చెప్తాం. ఇంకా మా కార్తీక్ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మా నిర్ణయం కన్నా తన నిర్ణయమే ముఖ్యం కదా. మేం త్వరలోనే మీకు తెలియజేస్తాం. అమ్మయ్యా, అమ్మ తన నిర్ణయాన్ని చెప్పకుండా చాలా మంచి పని చేసింది. ఇంటికి వెళ్ళగానే నా మనసులోని మాట అమ్మకు చెప్తాను. పదండి వెళ్దాం. నమస్కారం.